సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా 10వ తరగతి పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. గంట ముందే పరీక్ష కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు హాల్ టికెట్ నంబర్లను సరిచూసుకొని తమకు కేటాయించిన పరీక్ష గదుల్లోకి వెళ్లారు. మొదటిసారి పబ్లిక్ పరీక్షలు రాస్తున్న విద్యార్థులకు తల్లిదండ్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. మంత్రి పొన్నం ప్రభాకర్ సూచనల మేరకు పరీక్ష కేంద్రాల వద్ద కాంగ్రెస్ నాయకులు విద్యార్థులకు పెన్నులను పంపిణీ చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పరీక్ష కేంద్రాల వద్ద అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు జరిగేలా ఫ్లయింగ్ స్క్వాడ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాళ్ళ ఫ్యామిలీ నాన్న అమ్మ మంచిగా ఒక పెన్ను ఇవ్వడం, మంత్రి గారు ఇచ్చిన పెన్నుతోనే మీరు ఎగ్జామ్ రాసి మన హుస్నాబాద్ మొదటి స్థానంలో నింపాలని హుస్నాబాద్ పేరును తల్లి ఈరోజు హుస్నాబాద్లో 4 సెంటర్లు ఉన్నాయి. ఎస్ఎస్ ఎగ్జామ్ ఫస్ట్ టైం స్టార్ట్ అయింది. వల్ల మొదటి రోజు పరీక్ష రాస్తున్నారు పిల్లలు. 853 మంది పిల్లలు పరీక్ష రాస్తున్నారు. ఇందులో 432 మంది అమ్మాయిలు రాస్తూ ఉన్నారు. 421 మంది అబ్బాయిలు రాస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా పొన్నం ప్రభాకర్ అన్న మన శాసనసభ్యులు, మన మంత్రివర్యులు వారి ఆలోచనతో ఈ 4 సెంటర్లలో రాసే అబ్బాయిలకు అమ్మాయిలకు వారు పెన్నులు పంపించారు. బిస్కెట్లు కూడా ఇవ్వాలని ఆలోచన చేశారు. కానీ సెంటర్లలో అలో లేదు. ఎందుకంటే గవర్నమెంట్ అట్లా ఆలోచించింది. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 5,09,443 మంది పరీక్ష రాస్తూ ఉన్నారు. కాబట్టి మన దగ్గర రాసే పిల్లలను అందరూ పాస్ కావాలి. ఇంగ్లీష్ మీడియం రాస్తా